అబౌట్ కోచ్ గౌతమ్ గంభీర్, ఎందుకంటే కరెక్ట్గా 1 year బ్యాక్ T20 వరల్డ్ కప్ తర్వాత వరుసగా టెస్ట్ రెడ్ బాల్ క్రికెట్లో వరుస వైఫల్యాలు, ఆస్ట్రేలియా టూర్లో ఓటమి, ఆ తర్వాత చాలా ప్రెషర్ ఉంది, తను కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ సిరీస్తో ఈ టైటిల్ గెలవకుంటే అతని ఫ్యూచర్ హ్యాంగ్ ఇన్ బ్యాలెన్స్ అని చాలామంది అనుకున్నారు. సో మీరేమంటారు ఇప్పుడు? యూ రిమెంబర్ నరేష్, మనం ఇదే ప్లేస్లో ఒక డిస్కషన్ గంభీర్ పైన చేసాం. గంభీర్కు టైం కావాలి, టైం ఇక కొత్తగా వచ్చాడు, ఎవరికైనా అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది. అండ్ అతని కాంట్రాక్ట్ అయితే 2027 వరకు ఉంది. 2027 వరల్డ్ కప్ వరకు గంభీర్ కాంట్రాక్ట్. టెస్ట్ మ్యాచెస్లో ఆఫ్కోర్స్ మీరు అన్నట్టుగా మంచి పర్ఫార్మెన్స్ కనవచ్చలేకపోయింది. న్యూజిలాండ్ రియలీ ప్లేడ్ వెల్ ఇన్ ఇండియా. తర్వాత ఆస్ట్రేలియాలో వాళ్ళు హోమ్ అడ్వాంటేజ్ చేశారు, కొంచెం వాళ్ళకు ఫేవరబుల్గా కనబడింది. బట్ స్టిల్ ఫస్ట్ మ్యాచ్లో పెడతలో ఓడించారు. ఆ తర్వాత సడన్గా కొంచెం ప్రెషర్లోకి రావడం చేసాం. బ్యాటర్స్ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోయింది అప్పుడు. బట్ గంభీర్ మీరు ఒక కోచ్ని ఎందుకు బ్లేమ్ చేస్తారు ప్రతిసారి? పర్ఫామ్ చేసే వాళ్ళని కూడా బ్లేమ్ చేయాలి కదా. అప్పుడు రోహిత్ శర్మ పర్ఫామ్ చేయలేదు, విరాట్ కోహ్లీ కూడా ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ, తర్వాత ఓవరాల్ అతని పర్ఫార్మెన్స్ చూడండి, ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ, తర్వాత మొత్తం టోటల్ కలిపి కూడా 80 runs స్కోర్ చేయలేదు మిగతా మ్యాచెస్లో అతడు. సో అందరూ ఫెయిల్ అయినారు. శుభ్మన్ గిల్ పర్ఫార్మెన్స్ లేదు, ఒక్క జైస్వాల్ మాత్రమే కొంచెం మంచిగా ఆడాడు. సో బ్యాటర్స్ నిజంగా చెప్పాలంటే టోటల్గా ఆస్ట్రేలియాలో డిసప్పాయింట్ చేశారు. బట్ కోచ్ని మీరు బ్లేమ్ చేసే అది కనబడ్డారు. కానీ ఈ టోర్నమెంట్లో గంభీర్ స్ట్రాటజీ కూడా బాగుంది. మరి అంటే కొంచెం హ్యాపీ ఫేసెస్ కనబడ్డాయి. 5 స్పిన్నర్లు, అలాగే అక్షర్ పటేల్ని బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేయడం, కేఎల్ రాహుల్ని డౌన్ చేయడం, చాలా మంది అక్కడ డిఫరెన్స్ చూసుకున్నారు, క్రిటిసిజం కూడా వచ్చింది, కానీ అతను సక్సెస్ అయినాడు. అండ్ కొంచెం దాన్ని ఏమంటారంటే నరేష్, ఎక్కువగా బాగా ఎక్సైట్మెంట్ చూపకుండా కూడా కూల్గా కూర్చొని అందరినీ చక్కగా మెయింటైన్ చేయాలి. బికాస్ యూ లర్న్ ఎవ్రీడే కొన్ని కొత్త లెసన్స్ నేర్చుకుంటుంటాం. అంటే టీంలో వీళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది, వీళ్ళని ఎలా నేను ఆనందపరచాలి అనేటువంటి ట్రిక్స్ అతను నేర్చుకున్నాడు. అండ్ ఈస్ గాట్ సక్సెస్. యాక్చువల్లీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం అనేది ఒక బిగ్ అచీవ్మెంట్ ఫర్ గంభీర్. అండ్ నేను అనుకుంటాను ఇది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఇండియన్ టీమ్ దిస్ విక్టరీ. అబ్సల్యూట్లీ. ఇక ఫైనల్గా అంటే చాలామంది అనుకున్నారు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన తర్వాత కొంతమంది క్రికెటర్లు సీనియర్లు రిటైర్మెంట్ ఇస్తారేమో అని. కెప్టెన్ రోహిత్ శర్మ గురించి కూడా ఒక వార్తలు వచ్చినాయి, అలాగే రవీంద్ర జడేజా గురించి. ఏదైతే తన స్పెల్ పూర్తి అయిపోయిన తర్వాత కోహ్లీ హగ్ చేసుకోవడం, ఆ పిక్ చాలా వైరల్ అయింది. మేబీ ఇట్స్ ఎమోషనల్ ఫేర్వెల్ ఏమో చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. దాని గురించి అంటే ఆ స్పెక్యులేషన్ అంతా ఎట్లా తీసుకోవాలి? వెల్, రోహిత్ అయితే చెప్పాడు ఇప్పట్లో అవ్వట్లేదు అని చెప్పండి. దాని అర్థం ఏంటంటే మేబీ 2027 వరల్డ్ కప్ వరకు అయితే మనం ఊహించలేము. మేబీ ఆన్ అండ్ ఆఫ్ సిరీస్లో ఆడతారు కావచ్చు. అండ్ అతడు ఉండడం బికాస్ అతను ఏమన్నాడంటే నరేష్, మ్యాచ్ కంటే ముందు కూడా ఈ స్పోక్ టు ద చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్, యాక్చువల్లీ అజిత్ అగర్కర్ తోటి మాట్లాడారు. సో అజిత్ అగర్కర్ కూడా నేను అనుకుంటాను అతనికి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉంటాడు. అండ్ ఇంకా నిన్నటి ఇన్నింగ్స్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ఎస్ అబ్సల్యూట్లీ కొంచెం ఫిజికల్గా ఎవరైనా కానీ ఏజ్ తోటి కొంచెం ఆ ఎజిలిటీ కనబరచలేరు. బట్ ఈ ఫీల్డెడ్ వెల్ అండి. ఆ అటెంప్ట్ చేసినటువంటి క్యాచ్ కూడా అంత మామూలుది కాదు. ఒక క్యాచ్ తీసుకున్నాడు. అండ్ గ్రౌండ్ ఫీల్డింగ్ బాగుంది అతనిది. సో ఎక్కడ కూడా అంటే రోహిత్లో ఇంకా ఆ లేజీ అది అనేది కనబట్టలేదు. ఆ లేజీ ఎలిగెన్స్ బ్యాటింగ్లో చూపించాడు, ఎంత అద్భుతంగా ఆడతాడు అతడు ఫామ్లో ఉన్నప్పుడు అనేది. సో ఐ థింక్ మేబీ 27 కాకుండా కానీ ఒక 1.5 years క్రికెట్ అయితే లెఫ్ట్ ఇనిమని నిన్న నిరూపించాడు. ఎవరికైనా కానీ ఏజ్ పెరిగాకపోతే కొంచెం రిఫ్లెక్సెస్ ప్రాబ్లమ్స్ అవుతాయి. బట్ అదైతే నేను ఏం కనబడలేదు. బికాస్ ఈ వాస్ టైమింగ్ ద బాల్ వెల్, యాక్చువల్లీ హిట్టింగ్ ద బాల్ వెల్. తనదైన స్టైల్లో మంచి రన్స్ స్కోర్ చేశాడు కనుక ఆ తర్వాత అందుకనే అతను అనౌన్స్ చేశాడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిటైర్, ఇప్పుడైతే నాకేం ఇంటెన్షన్ లేదు. రవీంద్ర జడేజా గురించి మనం ఎట్లా? సో జడేజా నేను అనుకుంటాను మేబీ అతని నుంచి ఎప్పుడైనా ఒక న్యూస్ వినే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఆర్ లేకుంటే ఈ మైట్ కంటిన్యూ. అంటే ఇంగ్లాండ్ తర్వాత మనకేముంది ఎక్కువగా వన్డే సిరీస్లో అయితే ఇప్పుడు హోమ్లో ఆడతారు తర్వాత వచ్చినప్పుడు. సో అప్పటి వరకు కంటిన్యూ అయ్యి మేబీ హోమ్ సిరీస్లో ఏదైనా రిటైర్మెంట్ అవుతాడా? ఎందుకంటే మనం చూసాం కదా రిటైర్ అయిన వాళ్ళకు గతంలో కూడా ఎక్కువగా సెలబ్రేషన్ అనేది పాపం జరగలేదు అసలు యాక్చువల్గా. సో మేబీ ఈ థాట్ దుబాయ్ ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్ ఫర్ మీ టు రిటైర్ అని అనుకొని ఉంటాడు. ఏదైనా హోమ్ గ్రౌండ్ ముందో లేకుంటే హోమ్ క్రౌడ్ ముందో ఇండియాలో ఆడుతున్నప్పుడు ఈ మైట్ అనౌన్స్ రిటైర్మెంట్. అండ్ రోహిత్ కూడా అదే ఆలోచించుంటాడు. చూడండి ఇప్పుడు రోహిత్ దుబాయ్లో రిటైర్ అయినా కానీ వీళ్ళిద్దరికీ అదే దాన్ని ఏమంటారంటే ఫేర్వెల్ అని సంబంధించినటువంటి సెలబ్రేషన్ ఉండేది. ఇక్కడ 25,000 క్రౌడ్ వచ్చారు, చాలామంది ఇండియన్స్ ఉన్నారు, ఆల్ ప్లేసెస్ నుంచి వచ్చారు. బట్ మేబీ దే మైట్ హావ్ డిసైడెడ్ ఒక ప్లేస్లో మేము రిటైర్ అవుతామని చెప్పి డిసైడ్ చేసుకొని ఉంటారు. సో దట్స్ వై దే డింట్ అనౌన్స్ రిటైర్మెంట్. బట్ ఎనీ టైమ్ వీ కెన్ హియర్ దట్ న్యూస్ ఆల్సో ఆఫ్ జడేజా.